స్వరాలంకృతికి స్వాగతం. క్రిందటి ఎపిసోడ్లో శ్రీమతి అద్దేపల్లి వివేకానందదేవి గారు మా కాలేజీ కమిటీ సెక్రటరీ అని చెప్పాను కదా. ఆ ఎపిసోడ్ విన్న ఎంతోమంది నాకు కాల్ చేసి అభినందనలు చెప్పారు. అందులో మొట్టమొదటిగా కాలేజీలో చేరిన కొంతమంది వివేకానందదేవి గారి గురించి చెప్తుంటే ఎంతో బాగా అనిపించింది నాకు. అంతమంది కనెక్ట్ అవ్వడం చూసి నాకు చాలా సంతోషం కలిగింది. ఆవిడ కాలేజీలో మాకు యూనిఫామ్ పెట్టారు, అది కూడా ఉప్పాడ నేత చీర. ఆవిడ స్వయంగా ఉప్పాడ వెళ్ళి సెలెక్ట్ చేశారని అందరూ అనుకున్నారు. డిగ్రీ విద్యార్థులందరూ చీరలు తప్పకుండా కట్టుకోవాలన్నారు. అప్పటిదాకా స్కూల్లో యూనిఫామ్ వేసుకుని కాలేజీకి చక్కగా రకరకాల దుస్తులతో వద్దామనుకున్న చాలామందికి ఇది నచ్చలేదు. అందుకే సమ్మె చేద్దామని మొదలుపెట్టారు. పైగా చీరలు కట్టుకోవడమే ఇంకా సరిగ్గా రాదు మాకు. రోజు కాలేజీకి చీర కట్టుకురమ్మంటే ఎలా? సమ్మెకు ముందు మా ప్రిన్సిపల్ గారు శ్రీమతి రుక్మిణి గారితో మాట్లాడాలని వెళ్ళారు కొంతమంది. ముందు మా ప్రిన్సిపల్ గారే ఒప్పుకోలేదు. చాలా మాటలు జరిగాక మాకు తెలిసింది ఏమిటంటే వివేకానందదేవి గారు యూనిఫామ్ తప్పనిసరి అని అన్నారని. ఆ తర్వాత మా లెక్చరర్స్ అందరూ మాకు అసలు యూనిఫామ్ ఎందుకో వివరంగా చెప్పారు. యూనిఫామ్ వేసుకుంటే ఆర్థికంగా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కనపడకుండా ఉంటుందని మాకు కూడా అనిపించింది. అందరం ఏకగ్రీవంగా ఒప్పుకున్నాం. ఆ చీరలు మా కాలేజీ ఆఫీసులోనే అమ్మేవారు. ఆఖరికి విద్యార్థినులు ఒకటి అడిగారు. అదేంటంటే మాకు ఇంకా చీరలు సరిగ్గా కట్టుకోవడం కాదు కాబట్టి ఓణీలు వేసుకుంటామని చెప్పారు. దానికి ఆవిడ ఒప్పుకుని మీరంతా ఫైనల్ ఇయర్కి వచ్చాక తప్పకుండా చీరలు కట్టుకోవాలన్నారు. అమ్మయ్య, దీనికైనా ఒప్పుకున్నారని మేము సంతోషపడ్డాం. యూనిఫామ్ వేసుకోకపోతే మాకు పావలా ఫైన్. గవర్నమెంట్ కాలేజీ అబ్బాయిలు మమ్మల్ని పావలా కాలేజీ అంటూ ఏడిపించేవారు. మా వెనకాలే వస్తూ ఎవరైనా యూనిఫామ్లో లేకపోతే పాపా పావలా పట్టుకెళ్తున్నావా అంటూ గట్టిగా నవ్వేవారు. మేము కూడా నవ్వుతూ వచ్చేసేవాళ్ళమే కానీ ఏమీ ఫీల్ అయ్యేవాళ్ళం కాదు. మా అటెండెంట్ రోజు మొదటి పీరియడ్లోనే చెక్ చేయడానికి వచ్చి ఎవరైనా యూనిఫామ్లో లేకపోతే డబ్బులు వసూలు చేసుకుని వెళ్ళేది. శ్రీమతి వివేకానందదేవి గారు చేసిన ఇంకొకటి ఏమిటంటే ఎన్సీసీ. అందరూ తప్పనిసరిగా అందులో చేరాలన్నారు. పొద్దున్నే కాలేజీకి వెళ్లాల్సి వచ్చేది. అక్కడ రోజు పెట్టే టిఫిన్లు తినడానికి బాగానే ఉండేది, కానీ వాళ్ళు మా చేత చేయించే ఎక్సర్సైజెస్ పీరియడ్లకి మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చేది. అయినా అది కూడా మేమంతా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మొదటి ఏడు మా కాలేజీ డే ప్రోగ్రాం గురించి ఇంతకుముందు మీకు చెప్పాను. నేను గ్రూప్ డాన్స్లో ఉంటే నా ఫ్రెండ్స్ శారీస్ డిస్ప్లేలో ఉన్నారు. కాలేజీ డే ప్రోగ్రాం కూడా చాలా బాగా జరిగింది. ఆ అద్దెకున్న ఇంట్లోనే మొదటి ఏడాది ఆటల పోటీలు పాటల పోటీలు కూడా జరిగాయి. ఫండ్స్ కోసం సుబ్బలక్ష్మి గారి కచేరీ పెట్టారని చెప్పాను కదా, అది కూడా గురుకులంలో. మేమంతా ఉండేది దానవేపేట, ప్రకాష్ నగర్, గాంధీపురం. అయితే గురుకులానికి రాజమండ్రి రైల్వే స్టేషన్ దాటి వెళ్ళాలి, అంటే చాలా దూరం అన్నమాట. మేమంతా అంటే మా ఫ్రెండ్స్ అంతా కలిసి వెళదామని బయలుదేరాం. నేను మా ఫ్రెండ్ శేషాకంతను కలిసి ప్రార్థనా గీతం కూడా పాడాలని కొంచెం ముందే బయలుదేరాం. కానీ ఆ రోజు రిక్షాలన్నీ స్ట్రైక్. చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళి మధ్యలో ఎవరైనా కారులో వెళ్తున్న వాళ్ళు కనపడితే ఆ కార్లలో ఎక్కి వెళ్ళాం. మొదటి కారులో నేను శేషు వెళ్ళిపోయాం. మిగిలిన వాళ్ళు నెమ్మదిగా వచ్చారు. కానీ కచేరీ అయ్యాక వచ్చేటప్పుడు చాలా రాత్రి అయిపోయిందని మమ్మల్ని అందరినీ జాగ్రత్తగా ఏ ఏరియాకి ఎవరు వెళ్తున్నారో చూసి ఆ ఏరియా వైపు వెళ్ళే ఆడపిల్లల్ని వాళ్ళతో పంపించారు. ఆ కచేరీకి వచ్చిన డబ్బుతోటే మా కాలేజీ కాంపౌండ్ వాళ్ళు కట్టారని అన్నారు. శ్రీ వీరేశలింగం పంతులు గారు వారి సతీమణి శ్రీమతి రాజ్యలక్ష్మి గారుల సమాధులకి కొంచెం దూరంలోనే మా కాలేజీకి పెద్ద స్థలం కేటాయించారు. నెమ్మదిగా ఒక్కొక్క కట్టడం మొదలైంది. ఏమైనా అప్పటిది తలుచుకుంటే అలాంటి మహాయజ్ఞంలో మేము కూడా కొంచెం ఉడత సాయం చేశాం కదా అని సంతోషం వేస్తుంది. నిజమే కదా మరి? మీరే చెప్పండి.